ఏపీలో సంచలనం సృష్టించిన తన్మయి హత్య కేసును పోలీసులు ఛేదించారు. నరేష్ అనే యువకుడిని అరెస్ట్ చేశామన్నారు ఎస్పీ జగదీష్. పోస్ట్ మార్టంలో తలకు దెబ్బ తగలటం వల్ల చనిపోయిందని ఎస్పీ వెల్లడించారు. నరేష్ కి తన్మయికి గత 3 నెలల నుంచి పరిచయం ఉందన్నారు. గత నెల నుంచి ఇద్దరి మధ్య ప్రేమ పుట్టిందన్నారు. పెళ్లి చేసుకుందామని చెప్పి తీసుకెళ్లి రాయితో కొట్టి చంపేశాడన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఇలాంటి వారికి చట్ట ప్రకారం శిక్ష వేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. మానభంగం, పెట్రోల్ పోసి తగులబెట్టడం లాంటివి జరగలేదన్నారు. మొదట బాలు అనే వ్యక్తి మీద అనుమానం ఉందని ఫిర్యాదు ఇచ్చారని ఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో నిర్లక్ష్యం జరిగిందని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ని సస్పెండ్ చేశామని ఎస్పీ వెల్లడించారు. ఎరుకుల లక్ష్మీపతి వారి కుమార్తె తన్మయి వారి హత్య కేసుని ఛేదించడం జరిగింది. దీంట్లో ముద్దాయి నరేష్, కురుబ నరేష్, సన్ ఆఫ్ రామాంజనేయులు, అనంతపురం, వీళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో మనకు 7th ఈ నెల 7th కూడేరు అవుట్స్కర్ట్స్లో ఒక అన్ఐడెంటిఫైడ్ ప్యూట్రిఫైడ్ కండిషన్లో ఉన్నటువంటి ఒక బాడీ దొరుకుతుంది. సో దాని తర్వాత పోలీస్ తరపు నుంచి మల్టిపల్ టీమ్స్ అది ఫామ్ చేసి నైబరింగ్ స్టేట్స్, నైబరింగ్ డిస్ట్రిక్ట్స్, అనంతపూర్, ఇవన్నీ అన్ఐడెంటిఫైడ్ బాడీకి సంబంధించిన అప్రాక్సిమేట్ ఏజ్, జెండర్ అండ్ ఫోటోగ్రాఫ్ దీన్ని సర్క్యులేట్ చేసి సో మిస్సింగ్ కేసెస్ అన్ట్రేస్డ్. గోదావరి నదిలో స్నానానికి దిగి